ఒక మంచి వాక్యాన్ని మనం ఈ రోజున వినబోతున్నాం. దేవుని లేఖనములో నుంచి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. చక్కగా నీట్గా చదవాలమ్మా. లైట్ చక్కగా నీట్గా వేసుకోండి. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటనను నీవు చేయవలనని ఎవరూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటుంది. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నాను బ్రతుకుమని నీతో చెప్పి తిని. వృద్ధు అగునట్లు నేను నిన్ను వృద్ధులోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దవాడవై ఆభరణ భూషితురాలు వైతివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని నామమై పడతామందరం ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పలు కొట్టి గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా. హల్లెలూయా. చీకట్లో ఉన్న వాళ్ళు కూడా చప్పలు కొట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మీకు వెలుగు ప్రకాశింపజేయును గాక. అయితే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలుల గురించి సూచిస్తుంది. నీవు నీ రక్తములో పొర్లుచుండగా. ఏమంటే డెలివరీ అయినాక ముందు ఎవరిని చూస్తారు? తల్లిని చూస్తారు. పిల్లని అక్కడ వదిలేసి తల్లిని పట్టించుకుంటారు. ఇదివరకు మనం ఇళ్ళకాడ డెలివరీ అయినప్పుడు గబగబా తల్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. ఆ పిల్లోడిని ఆ రక్తములో ఆ పిల్లోడిని కానీ పిల్లనే కానీ ఆ రక్తముల ముందు అక్కడ ఉంచేసి ఎవరిని చూస్తారు? ముందు ఎవరిని చూస్తారు? ఏమ్మా ఏంటి డెలివరీ ఎవరు అవ్వలేదండి ఇక్కడ చెప్పలేండి. మరి తల్లిని పట్టించుకుంటారు. ఎందుకంటే తల్లి ఆ ఒక ప్రసవ వేదన దేవునికి ఆమెకే తెలుసు కనుక ఆమె ప్రాణము పోయి మళ్ళీ తిరిగి వస్తుంది ఆ బిడ్డను ప్రసవించేటప్పుడు. అందువలన తల్లిని బాగా చూస్తారు. అలాంటి టైంలో ఆ చంటి బిడ్డను అక్కడ వదిలేసి తల్లిని చూసేటప్పుడు ఎవరు చంటి బిడ్డ ఇంకా చూడకుండా తల్లిని జాగ్రత్తగా చూసేటప్పుడు డాక్టర్లు కూడా ఆ బేబీని పక్కనే ఉంచి ముందు తల్లికి సర్జరీ చేసేటప్పుడు ఆమె స్థితిగతి ఎలా ఉందో, ఎందుకంటే మత్తు ఇంజక్షన్ ఇస్తారు, వాంతి అవుతుందేమో, దగ్గు వస్తుందేమో, ఈమెకు ఆరోగ్యం ఎలా ఉందో అని డాక్టర్లు నర్సులు అందరూ తల్లి దగ్గరే ఉంటారు. ఉంటారా లేదా? ఏమ్మా ఇక్కడే ఉన్నారు అందరూ ఎవరి దగ్గర ఉంటారు? తల్లిని చూస్తారు, బాగా తల్లిని పట్టించుకుంటారు. అలాంటి టైంలో నీ దగ్గర నేనున్నానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరున్నారంట? ఆ పసిబిడ్డ దగ్గర ఆ రక్తపు మడుగులో తల్లి గర్భములో నుంచి తీయబడిన ప్రసవించిన ఆ బిడ్డ దగ్గర ఆ టైంలో ఎవరున్నారు?
నీవు నీ రక్తములో పొరుగుచుండగా ఎవరు నిన్ను చూడలేదు, నేనే నిన్ను చూచాను. తల్లి గర్భములో ఎముకలు ఎలా వెళ్ళిని అంటున్నాడు యేహూ గారు. తల్లి గర్భములో ఎముకలు ఎలా వెళ్ళిని? ఎన్నో వేల కణాలలో ఎన్నో కణాలు తల్లి గర్భములో పురుషుల్లో నుంచి స్త్రీలోకి వెళుతుండగా ఎన్నో లక్షల కణాలు నీళ్ళను రాలిపోతాయి. దేవుడు నిన్ను నిర్మించుకుని నిన్ను ఏర్పాటు చేసుకున్న ఒక చిన్న నీటి చుక్క ద్వారా ఆ తల్లి గర్భములోకి వెళ్ళిన నీవు ఒక దేహము ధరించేలాగా, ఎముకలు ఏర్పడేలాగా ఎవరు చేశారండి ఇవన్నీ? ఈ రోజున మనము పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆ తల్లి కడుపులోకి ఒక నీటి చుక్కలాగా దేవుడు పంపించి ఎముకలు ఏర్పాటు చేసి, దేహాన్ని ఏర్పాటు చేసి, ఈ సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఇంత ప్రణాళిక చేస్తే మనకు మాత్రం చాలా నిర్లక్ష్యం. దేవుని స్తుతించడానికి మనకు మాత్రము ఈజీగా సులువుగా తీసుకుంటున్నాం. దేవుడు మనకిచ్చాడు ఈ ధన్యత. అసలు లోకంలో బిడ్డలు లేని వారు ఎంతో మంది ఉన్నారా లేదా? బిడ్డలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇదిగో నువ్వు 2 కాళ్ళుండి కాళ్ళకి మంచి చెప్పులు కొనుక్కోలేదు, నువ్వు బాధపడుతున్నావు. కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, అన్నారా లేదా? చాలా మనం ఇలా ఉన్నామంటే అదంతా దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క కృప వల్లనే తప్ప మనలో ఏమీ లేదు. నీ చేతికి వాచి లేదని నువ్వు బాధపడుతున్నావు. చేయలేని వాళ్ళు కూడా ఉన్నారా లేదా? చేతికి వాచి పెట్టుకుని మంచి సారీ కట్టుకుని హుందాగా ప్రయాణం చేయాలి, జర్నీ చేయాలి, బంధువుల దగ్గరికి, వివాహాలకు వెళ్ళాలనుకుంటున్నావు. ఆ చేతికి వాచి లేదని చాలా బాధపడుతూ ఎరువు తెచ్చుకుంటున్నావు. ఆ చెయ్యలేని వాళ్ళు కూడా అన్నారు. నీకు చెయ్యి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పాలా వద్దా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. తల్లి గర్భములోకి ఎముకలు పంపించి, తల్లి గర్భములోకి దేహాన్ని పంపించి నీకు ఒక శిశువుగా దేవుడు నీ చేతిలో పెడుతున్నాడంటే ఆ సృష్టికర్తను స్మరించకుండా ఒక క్షణమైన ఉండగలవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంటున్నారండి. కార్తీక దీపం చూడాలి, ఇంటింట రామాయణం చూడాలి, పొరిగింటి రామాయణం చూడాలి, అప్పుడు రావాలి ప్రార్థనకి. ఎప్పుడు రావాలి? మేము ఇక్కడ పాడుకుంటూ ఉంటాం. అన్ని రామాయణాలు అవి చేసుకుని దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి రావాలి. ఒక్క క్షణము తల్లి గర్భములోకి ఎముకలు ఎలా వెళ్ళింది? తల్లి గర్భములోకి దేహం ఎలా వెళ్ళింది? ఆయన చిత్తము లేనిదే. యాకోబు, నిన్ను సృజించిన వాడను నేనే, నీ తల్లి గర్భములో నిన్ను రూపుదిద్దిన వాడను నేనే. దేవునికి ఒక ప్రణాళిక ఉంది మన మీద. నీవు అసలు లేనప్పుడే నీ కొరకు ఒక ప్రణాళిక సిద్ధపరిచించాడు ఆయన. నీవు భూమి మీదకు రాలా, తల్లి గర్భములకు రాలా, కానీ దేవుని కృపలో నువ్వు ముందే ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉన్నావు. ఆయన రాసి పెట్టి ఉంచాడు. నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించేశారు, కానీ అది అమల్లోకి చేసుకోలేకపోతున్నావు. నువ్వు దాన్ని అమల్లోకి చేసుకోలేకపోతున్నావు. హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించి అమల్లోకి తీసుకురాలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి యెహెజ్కేలు ఇజ్రాయేలు గురించి చెప్తున్నాడు. అక్కడ యాకోబు అన్న ఇజ్రాయేలే, ఇజ్రాయేల్ అన్న యాకోబే. ఈ ఇజ్రాయేల్ గురించి
ఎందుకు నాకు ఇలా తిరుగుబాటు చేస్తున్నావు? నీ రక్తంలో నువ్వు పొరలాడుతున్నప్పుడు, నీ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చే రక్తంలో పొరలాడుతున్నప్పుడు తల్లిని చూస్తున్నారు కానీ నిన్ను పట్టించుకోని క్షణము నేనే నీకు తోడుగా ఉన్నాను. నీ పక్కన నేనున్నాను. నీకు సురక్షితమైన ఆరోగ్యం ఇచ్చి నిన్ను నేను కాస్తూ ఉన్నాను. పసిగుడ్డుకి మీద అపవిత్రాత్మలు ఎక్కువగా పనిచేస్తాయని దేవుడు తన కృపను బట్టి ఆ బిడ్డను కాస్తూ వస్తే, ఇదిగో ఇజ్రాయేలు, నాకు నువ్వు తిరగబడుతున్నావా? నువ్వు వృద్ధి పొందటానికి నేను నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తే, ఇదిగో నీకు మంచి ఆభరణాలు ధరింపచేసి నిన్ను మంచి సౌందర్యవంతురాలుగా చేస్తే నీవు నా మీద తిరుగుబాటు చేస్తున్నావా అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ గగన్ బాబుని తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ క్షణంలో తల్లితో గడుపుంటారు ఆ డాక్టర్లు, నర్సులు. కానీ ఆ బాబు చుట్టూ ఎవరున్నారు? దేవుడే తన కాపుదల ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 12 మాసాలు గడవటానికి ఎవరు కృప చూపించారు? దేవుడే తన కృపను చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో కూడా ఒకసారి అందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. అదే 44 మొదటి వచనం కూడా చూద్దాం. అయినను నా సేవకుడగు యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకొని నా ఇజ్రాయేలు వినుము, నిన్ను సృజించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను సృజించి గర్భంలో నిన్ను నిర్మించి నిన్ను పిలిచిన వాడు నేనే. హల్లెలూయా. నువ్వు లేనప్పుడు, తల్లి గర్భంలో ఒక నీటి చుక్కగా వెళ్ళినప్పుడు దేవుడు అప్పుడే నీ కొరకు ఒక గుర్తు తయారు చేసి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నిర్మించాడు, నిన్ను సృజించాడు, తల్లి గర్భంలో నిన్ను ఏర్పాటు చేశాడు, నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవంటూ లేవు, కానీ దేవునికి మాత్రం ఉన్నావు. నిన్ను ఇంతగా దేవుడు ఒక ప్రణాళికతో నేను సిద్ధపరిస్తే, నేను నీకు సహాయం చేయవాడనై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకుము అని ఇజ్రాయేలుతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను సృజించువాడు నేనే, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను నేనే. ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు ఉంటే దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుడు నిర్మించిన వాళ్ళం కాదా ఇప్పుడు? దేవుడు పిలిచిన వాళ్ళం కాదా ఇప్పుడు? దేవుడు తల్లి గర్భంలో ముద్దుగా చేసిన వాళ్ళము కాదా ఇప్పుడు? కోట్లు పోస్తున్నారండి హాస్పిటల్లో, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారండి, స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తున్నారండి. రకరకాలైన మరి ఆలోచనల చేత, జ్ఞానం చేత బిడ్డల కోసం పరుగులు తీస్తున్నారు. ఎన్నో గుళ్ళు మొక్కుతున్నారు, ఎన్నో గుళ్ళకి మరి ప్రయాణాలు చేస్తున్నారు, ఎన్నో దేవుళ్ళకు మొక్కుతున్నారు. అయినను వారికి కలగని వారు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు నిర్మించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడు, తల్లి గర్భంలో మొత్తుగా చేసి నీకు ఒక మంచి బాబుని దేవుడు ఇచ్చాడంటే దేవుడికి మనం ఎంత స్తుతించినా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిర్మించబడటం ఎక్కడ? రక్తపు మడుగులో ఉన్నప్పుడు కాపాడేయడం నేర్చుకున్నాం,
తల్లి గర్భములో ముద్దగా పంపించి దేవుడు ఎముకలను దేహాన్ని పంపించి రూపుదిద్ది మనకు ఒక బాబుని ఇచ్చాడని మనం క్లియర్గా వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? చాలా మంది అంటారు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే కోతి నుంచి వచ్చాడు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అంటాడు? మరి ఇప్పుడు రారే కోతి నుంచి రారే. అందుకు దేవుడు నేను నిర్మించాను, దేవుడు నేను ఏర్పాటు చేశాను, నేను ఎన్నుకున్నాను, తల్లి గర్భములో నేను నీకు రూపుదిద్దాను అని నేను నీకు చూపించాల్సి వచ్చింది. ఎందుకు చూపించాల్సి వచ్చిందో తెలుసా? కోతి నుంచి రాలేదు మానవుడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా మానవుడు ఎక్కడి నుంచి రాలేదు? కోతి నుంచి రాలేదు. ఆదాము అవ్వని యవనస్తుడుగా దేవుడు తయారు చేశాడు. ఆదాము అవ్వల సంతానం నుంచి మనందరము వచ్చాము. ఒక స్త్రీ పురుషుల కలయికల వల్ల ప్రతి ఒక్క మానవుడు భూమి మీదకి వచ్చాడు. కోతి నుంచి రాలేదు. తల్లి గర్భములో ఇదిగో రూపించింది ఆయనే. ఒకటి. రెండోది, రక్తపు మడుగులో ఉన్నప్పుడు కాపాడింది ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను సృజించిన వాడు ఆయన. అంటే లోకంలో నువ్వనేది లేవు, అసలు జ్ఞాపకంలో లేనప్పుడే నిన్ను ఆయన ముందుగానే సృజించి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పటికీ సృజించటం అయిపోయింది, రక్తపు మడుగులో కాపాడటం అయిపోయింది. దేవునికి స్తోత్రం. తల్లి గర్భంలో ఆయన రూపుదిద్దటం అయిపోయింది. అయితే సంవత్సరం గడిచిపోయింది, 12 మాసాలు గడిచిపోయింది. ఈ 12 మాసాలు గడిచిపోయిన తర్వాత సామెతల గ్రంథంలోకి వెళదాం. 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అవి దీర్ఘాయువును గడిచు సంవత్సరములు, సుఖజీవముతో గడుచు సంవత్సరములు, శాంతిని నీకు కలుగజేయును, కలుగచేయును. సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడాలనుకుంటున్నాడంటే దీర్ఘాయమును సుఖజీవమును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘాయమును సుఖజీవము ఆ బిడ్డకు కలగాలి. ఆయన రక్త మడుగులో కాపాడారు, తల్లి గర్భములో ఆయన రూపుదిద్దారు. సృష్టి ఆరంభంలో అతనంటూ లేని సమయంలో దేవుడు తన చిత్త ప్రకారము అతని దేవుని దృష్టిలో ఈ బాబు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనము చూద్దాం, మరొక మాట చూద్దాం. 65వ కీర్తన 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరములను నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, సంవత్సరమునకు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన గర్భములో రూపుదిద్దిన ఆయన ప్రసవించిన తర్వాత రక్తపు మడుగులో చూచి జాలిపడి కాపాడిన ఆయన ఆదిలోనే తను ఉన్నాడు అని నిరూపించిన ఆయన ఇప్పుడు సంవత్సరాది నుండి సంవత్సరాది వరకు ఆయన దయా కిరీటము ధరింపచేస్తున్నాడు. హల్లెలూయా. ఏమి చేయాలనిపించట్లేదా మీకు? మీకేం అనిపించట్లేదమ్మా? ఏంటి చప్పుగా పిడకలుగా లేదు ఇక్కడ పడుతున్నారా? గట్టిగా కొట్టాలి, చప్పులు కొట్టాలి. దేవునికి స్తోత్రం. సంవత్సరాది నుండి సంవత్సరాది వరకు ఆయన యొక్క దయా కిరీటము ధరింపచేస్తున్నాడు.
వదిలేసాడు చూడు, అక్కడితో అయిపోయింది నా పని అనుకున్నాడా? రక్తం మడుగులు ఇక్కడ నేను కాపాడనే వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు, వాళ్ళ అత్త మామ చూసుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు, బంధువులు చూసుకుంటారు, మేనమావులు చూసుకుంటారు అనుకుంటున్నాడు ఆయన. వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అని మనం వాళ్ళ ఇంటికాడ ఉన్నన్నారు వాళ్ళే చూసుకోవాలి, వీళ్ళ ఇంటికి వచ్చినాక వీళ్ళు చూసుకోవాలంటాం. మనమైతే నీ ఇంటికి కాలేదు, నా ఇంటికి కాలేదు, ఎప్పుడు ఆయన చూస్తానే. డ్యూటీ చేసే దేవుడు కాదు ఆయన, ప్రేమించే ఆయన. డ్యూటీ చేయట్లా, ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనది ఒక డ్యూటీ, 5 నెలలు మీరమ్మా మీ డ్యూటీ, 5 నెలలు ఇక్కడ నుంచి మాట. కానీ దేవుడు అలానే దేవుడు, కానీ డ్యూటీ చేసే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ కొలత లేనిది. ఏమనిపించట్లేదా మీకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాది నుండి సంవత్సరాది వరకు ఆయన దయా కిరీటము ధరింపచేయుచున్నాడు. ఎంత దయగలిగిన దేవుడు అండి. దయను ఒక కిరీటముగా నీకు నాకు ధరింపజేస్తున్నాడు. ఆ బాబుకి 12 నెలలు నిండిపోయినాక సంవత్సరాది నుండి సంవత్సరాంత వరకు దేవుడు దయా కిరీటం ఆ బిడ్డకి ధరింపచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, 91వ కీర్తన 15వ వచనం కూడా చూద్దాం. 91వ కీర్తన 15వ వచనం. అమ్మా, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందును, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను. స్తోత్రం. హల్లెలూయా. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడంట. సంవత్సరాది నుండి సంవత్సరాది వరకు ఆయన దయా కిరీటం ధరింపచేయటమే కాకుండా దీర్ఘాయువు చేత తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. అతను బట్టి దేవుని నామమున చెప్తాం. హల్లెలూయా. దీర్ఘాయువు కావాలండి. ఈ రోజున ఒక మట్టి కార్యక్రమానికి వెళ్ళాను. పుట్టుక నుంచి ఆ బాబుకి హార్ట్ పేషెంట్. పుట్టుక నుంచి ఇప్పుడు 12 సంవత్సరాల వరకు 25 లక్షలు 30 లక్షలు దాకా పోసారు ఆ బాబుకి. 12వ సంవత్సరం వచ్చింది. నెక్స్ట్ జస్ట్ రాత్రి వాంతులు విరోచనాలు జ్వరం వచ్చిందంట. హాస్పిటల్ తీసుకెళ్లారు. తెల్లవారుజాము చనిపోయారు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరిచేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి, ఒక దీర్ఘాయువు దేవుడు మన పిల్లలకు ఇవ్వాలండి. దీర్ఘాయువు. నీ పిల్లలు నీ భోజనపు పళ్ళ చుట్టూ వెలుగులో మొక్కల వలె అందరూ కాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చిన్న పిల్లలు కడుపులో పుట్టిన కానించి గ్యాస్ ట్రబుల్, పుట్టిన పిల్లలకి షుగర్ వచ్చేస్తుంది. గ్యాస్, షుగరు, ఆ బ్లడ్ శాతం తగ్గిపోవటం, రక్త కణాలు పడిపోవటం, రకరకాలైన బలహీనతలు వచ్చేసినాయి. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనందరినీ కాచి కాపాడుతున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుని నామమున చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘాయువు చేత దేవుడు ఆ బిడ్డను తృప్తిపరచును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 115వ కీర్తన 13వ వచనం. 115వ కీర్తన 13వ వచనం. పిల్లలనేమి అమ్మా పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారు యెహోవా ఆశీర్వదించును, మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాచి కాపాడుతున్న దేవుడు, రక్తపు మడుగులో కాచి కాపాడిన దేవుడు, తల్లి గర్భంలో రూపుదిద్దిన దేవుడు, అసలు భూమి మీద వస్తువులు రాను తెలియనప్పుడే దేవుని చిత్తములో ఉన్న నీవు నేను ఆ చంటి బిడ్డ
కాచి కాపాడు. ఆయన భూమి మీదకు తీసుకొచ్చి 12 నెలలు కాచి కాపాడి దయా కిరీటం ధరింపచేసి ఇప్పుడు అన్నాడు, మిమ్మల్ని మీ పిల్లల్ని వృత్తి పొందిస్తాను. హల్లెలూయా. మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను. డ్యూటీ చేస్తున్నాడా దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకోవాలి. ఇప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు మనము దేవుడు డ్యూటీ చేస్తున్నారా? డ్యూటీ చేస్తే 1 సంవత్సరం చూసి వదిలేయచ్చు, 2 సంవత్సరాలు చూసి వదిలేయచ్చు. దేవుడు డ్యూటీ చేసే దేవుడు. ఆయన అంతటా అందరినీ ప్రేమించాడు. మనమైతే మన ఇంటికి వచ్చేవాళ్ళతో బాగా మాట్లాడతాం, మనతో ఉండేవాళ్ళతో బాగా ఉంటాం, కానీ దేవుడు అంతటా అందరినీ ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమమూర్తి, ఆయన ప్రేమను కొలవలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని మీ పిల్లల్ని వృత్తి పొందిస్తానని, ఆశీర్వదిస్తానని, దీవిస్తానని సెలవిస్తున్నాడు. మరి ఆయన చేతుల కింద మనం ఉండటం, ఆయన హస్త కోడి తన రెక్కల చాటున తన పిల్లలను కాచి కాపాడినట్లుగా నిరంతరము నిన్ను నన్ను కాచి కాపాడుతున్నాడు. చప్పట్లు కొట్ట దేవుడు నామమై పడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా సహోదరి సహోదరులు, అయితే నీవు పెంచవలసిన విధానం ఎట్లా ఉంది? దేవుడు నీకు ఇచ్చాడు, దయా కిరీటం కూడా ధరింపజేశాడు. నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. నీకు ఇచ్చిన బిడ్డను ఆశీర్వదిస్తానన్నాడు. అగరు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక పథకాడ పడేసి దూరంగా వెళ్ళి ఏడుస్తుంది. ఏడుస్తుంటే అగరు, ఏమొచ్చింది నీకు ఇక్కడ ఏడుస్తున్నావు అన్నాడు. ఏమొస్తుంది నీకు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావంటే అగరు అంటుంది, ఆ పిల్లవాడు చావు నేను చూడలేకపోతున్నాను. వాడు దాహం నేను తీసుకొచ్చిన తిత్తులో నీళ్ళు అయిపోయినాయి, దాహం అని ఏడుస్తున్నాడు. ఇక కొంతసేపులో చనిపోతాడు. వాడు ఏడుపుని, వాడు మరణాన్ని నేను చూడలేక నేను ఎడంగా వచ్చేస్తానంటే వాడిలో నుంచి 12 మంది రాజులు వస్తారు. నువ్వు నీ బిడ్డల దగ్గరికి తీసుకో. 12 మంది రాజులను వాడిలో నుంచి నేను తీయబోతున్నాను. వాడు ఇప్పుడు చచ్చిపోతాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు కనపడుతుంది, నేను రాసి ఉంచాను. ఇదిగో వాడిలో ప్రణాళిక నేను సిద్ధం చేసి ఉంచాను. 12 మంది రాజులు అతను చేస్తారు ఇస్మాయిలు నుంచి. హల్లెలూయా. దేవుడు ఒక ప్రణాళిక వేసి ఉంచుతాడండి ఒక మనిషి పట్ల. ఆ బిడ్డ గగన బాబు నూరంతలుగా దేవునిలో వృత్తి పొంది ఆశీర్వదించబడను గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్మాయిలులో నుంచి 12 మంది రాజులు వచ్చారు. ఒక పక్కన సారా పంపించేసి ఉండొచ్చు ఇంట్లో నుంచి, ఇదిగో అబ్రహాము విడిచిపెట్టి ఉండొచ్చు. వాళ్ళ డ్యూటీ అయిపోయింది. తనకు కుమారుడు పుట్టేంత వరకు ఇస్మాయిల్ని అగర్ని ఇంట్లో ఉంచుకుంది. ఇస్సాకు పుట్టంగానే ఇక పంపించేసింది, వాళ్ళ డ్యూటీ అయిపోయింది. కానీ దేవుడు మాత్రం డ్యూటీ చేయట్లా. అతను తీసుకొచ్చి అతను అరణ్యంలోనే గొప్పవాడిగా చేసి, బ్రతికించి గొప్పవాడిగా చేసి రాజులు అతనిలో నుంచి వచ్చేటట్టుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను చిన్నగా ఆలోచిస్తాం, కానీ దేవుడు మనల్ని చాలా పెద్దగా ఆలోచిస్తున్నాడు మన గురించి. చప్పట్లు కొట్టి దేవుని నామమున పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మో, మిమ్మల్ని ఉత్సాహంలోకి నడిపించాలంటే మేమంత మార్గం అన్నది వినాలి. కొట్టండి అంటే కొట్టి ఉత్సాహంగా ఏంటి, ఏం పనులకి వెళ్తున్నారు? ఏం పనులు ఇప్పుడు పనులు చేశారా ఏంటి? ఎప్పుడు ఎన్నింటికి, ఎన్ని గంటలు? అది 8 గంటలు. మీరు మడతా ఉడుకులు ఉడిచిన వాళ్ళు, మడతా పాత్రలు పోసిన వాళ్ళు ఫోన్ పని గురించి చెప్తారే నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాక్టివ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇస్మాయిల్ చూచి ఒక దేవుని యొక్క ప్రణాళిక బయట పెట్టినాక అప్పుడు దేవుని నమ్మంతది నన్ను చూచుచున్న దేవుడు అని పేరు కడపెట్టింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంత గొప్ప దేవుడు అంటే మన పట్ల దేవుని యొక్క కృప ఎంత హెచ్చుగా ఉందంటే, ఇదిగో నేను నిన్ను సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. 9వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం. నీకు దీర్ఘాయువు కలుగును, నా వలన నీకు దీర్ఘాయువు, జీవించు సంవత్సరములు నీవు జీవించు సంవత్సరములు అధికమగును. హల్లెలూయా, హల్లెలూయా. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది దేవుని వల్లనే నాకు దీర్ఘాయువు కలుగుతుంది అనుకోరు. నా అంగు నా బలము, నా జ్ఞానము, నా తెలివి అనుకుంటారు చాలా మంది. నేను మంచి ఆహారం తీసుకుంటాను, నా బలమే నన్ను బ్రతికిస్తుంది, నాకు అంగు ఉంది, నాకు ధనం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను జీవించేస్తున్నాను అనుకుంటారు. దేవునికి మహిమ వెళ్ళకుండా వాళ్ళని ఎప్పుడు పొగుడుకుంటూ గొప్ప చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాట నాకు నచ్చని మాట. తను తాను పొగుడుకుంటూ నాకు ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రము చేయదగిన వాడు, స్తోత్రములు నందదగిన దేవుడు ఆయన. ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చల. నేను నీకు దీర్ఘాయువును అనుగ్రహించదను. హల్లెలూయా. ఏమని గ్రహిస్తానన్నారమ్మా ఆయన? నా వలన నీకు దీర్ఘాయువు అనుగ్రహించబడను. ఆ తర్వాత నీవు జీవించే సంవత్సరములు అధికమగును. హల్లెలూయా. గగని యొక్క సంవత్సరములు అధికమగును గాక. దేవునికి స్తోత్రం. గగని యొక్క సంవత్సరాలే కాదు, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి అధికమైన ఆయుష్ దేవుడు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు జీవించు సంవత్సరములు అధికమవును గాక. నా వలన, ఎవరి వలన? దేవుని వలన. నా వలన నువ్వు జీవించు సంవత్సరములు అధికమగును గాక. ఈరోజు వాళ్ళు ఏడుస్తుంటే తల్లిదండ్రులు, పెదనాన్నలు, పెద్దలు, బంధువులు ఏడుస్తుంటే ఎంత బాధేసిందో అసలుకి. ఎంత బాధేసి ఎన్ని లక్షలు పోసారు. పుట్టిన కానించి 12 సంవత్సరాలే ఉన్నాడు. అది సడన్గా వార్తలు ఈరోజు నాకు రాదు. హాస్పిటల్కి బాగుపడిపోయాడు, ఇంకా పర్వాలేదు, మంచిగానే ఉంటున్నాడు అనుకుంటున్నారంట. అనుకున్న సమయాలు ఊహించని గడియలో క్షణంలో పలిగింపు వచ్చేసింది వాళ్ళకి. హాస్పిటల్కి తిప్పిన హైదరాబాద్ అంటే స్పెషలిస్టులు 12 మంది ఉంటారు. అన్ని స్పెషలిస్టుల దగ్గర తీసుకెళ్ళి వైద్యం చేయించిన పెద్ద వాళ్ళకి దొరికింది. నా వల్ల నన్ను జీవించే సంవత్సరములు అధికమవును. దేవుని వల్ల నన్ను జీవించే సంవత్సరములు అధికమవ్వాలి. కానీ నీ సొంత జ్ఞానం, నీ సొంత తెలివి, నీవు మంచిగా అన్నీ మంచి పొజిషన్గా 3 పూట్ల టయానికి భోజనం చేయటం, టయానికి నిద్రపోవటం, టైం ప్రకారం నేను అన్నీ చేసుకుంటే నా తెలివి వలన మా పిల్లలు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము అని అనుకుంటాం అసంభవాలు. నా వలన దేవుడు అంటున్నాడు, నా వలన నీ సంవత్సరాలు అధికమవ్వాలి, దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. దేవుడికి స్తోత్రం. సంవత్సరాది నుండి సంవత్సరాది వరకు దయా కిరీటం దేవుడు ధరింపచేయాలి. సుఖజీవంతో గడుచు సంవత్సరం ఆ బిడ్డకి ఇవ్వాలి. దేవుని వలన దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. సుఖజీవంతో గడుచు సంవత్సరాలు సంవత్సరాలు అధికముగా జీవించే కృప దేవుడు అనుగ్రహించును కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో తల్లిదండ్రులు ఇప్పుడు ఎలా ఉండాలి? బిడ్డను పెంచే విధానం ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలి? పుట్టక రక్తం మడుగులో ఉన్నప్పుడు మనం చూసాం. 2 తల్లి గర్భంలో రూపించినప్పుడు చూసాం. అయిపోయింది. 12 మాసాలైన సంవత్సరాల నుండి సంవత్సరాల వరకు దేవుని యొక్క దయా కిరీటం ఉంటుందని దేవుడు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా అతను జీవించే సంవత్సరంలో అధికం అవ్వాలని కూడా దేవుడు మాట్లాడారు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వద్దాం. అన్ని బాబు ఏం మాకేమి లేవనుకుంటున్నారేమో. యోహాను గారు గ్రీసమ్మ గారికి ఒక మాట చెప్తున్నారు.
తల్లిదండ్రులు ఎలా ఉండాలి, బిడ్డను ఎలా పెంచాలి. సమూయేలును తల్లి ఎలా పెంచింది. భక్తులైన సమూయేలు తెలుసా, ప్రవక్త, దీర్ఘదర్శి. ఆయనకి ప్రవక్త అని పేరుంది, దీర్ఘదర్శి అని పేరుంది. సమూయేలు ఆయన పేరు. హన్న కుమారులు పిల్లలు లేరు. పెనిన్నా హన్న ఇద్దరు ఎల్కానాకి భార్యలు, ఇద్దరు భార్యలు ఆయనకి. అయితే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. షిలోహు మందిరానికి ఏటేటా మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. బలిపీఠం మీద పడి ఏడ్చి 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 మత్తురాలయ్యి అక్కడ సమస్యలపై పడిపోయింది. అప్పుడు యాజకత్వం చేస్తున్న యాజకుడైన ఏలియా ముసలివాడైపోయాడు. కనులు మంద దృష్టి వచ్చేసింది. ఆ మంద దృష్టి వచ్చేసి ఏమో మత్తురాలై పడి ఉండటం చూసి అన్నాడు, అమ్మా పొద్దున్నే ఏంటి తాగుచ్చేవా, ఇలా నిద్రపోతున్నావా అన్నాడు. అప్పుడు అన్న అంటుంది, అయ్యా నేను మత్తురాలుగా రాలేదు, నా మనోవేదన దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. నేను మత్తురాలుగా లేనయ్యా, నేను పిల్లలు లేరయ్యా నాకు, నేను కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తున్నాను దేవుని మందిరంలోని. ఏలియాకు సమాధానం చెప్పింది. ఏలి అక్కడ అన్నాడు, మరుసటి ఏట వచ్చేసరికి నువ్వు కుమారుని కంటావని చెప్పాడు. హల్లెలూయా. ముసలివాడు. ఎవరు క్లాప్స్ కొట్టింది? నీకు వందనాలమ్మ. క్లాప్స్ ఎవరో కొట్టారు, అందరు కొట్టుకొని నువ్వు కొట్టినందుకు వందనాలు, నీకెంతో వందనాలమ్మా. ఇప్పుడైనా కొడతారేమో అనుకుంటున్నా, అయినా ఏ మాత్రం కూడా దేవుడు ఎంత మంచోళ్ళు కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా గారు నాకు మొదట్లో అర్థం కాలేదు ఆమె ఎందుకు అలా ఏడ్చిందో, కానీ దైవజనుడు కదా దీవిస్తున్నాడు. వృద్ధాప్య మందు మరుసటి ఏట వచ్చేసరికి నువ్వు కుమారుని కంటావనగానే నిజంగానే హన్న గర్భం ధరించింది, సమూయేలుననే కుమారుణ్ణి ప్రసవించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమూయేలుని పాలు విడవగానే మందిరానికి తీసుకొచ్చేసిందండి. ఒక మాట అంది, ఏమందంటే ప్రార్థన చేసుకునేటప్పుడు, నువ్వు కానీ నా కుమారుని ఇస్తే నా కుమారుని నీకు ఇచ్చేస్తానందంతే. చాలా మంది అట్లా అనుకుంటారు, నాకు మగబిడ్డని ఇస్తే నీకు ఇస్తాను అని అంటారు. కానీ వాడు పెరిగి పెద్దవాడై 10వ తరగతి పాస్ అయినాక వాడి మీద తల్లిదండ్రులకు ఆశపడుతుంది. అమ్మో ఈయన ఇంకా చదివించాలి ఆశపడుతుంది. ఇస్తానన్న వాళ్ళు 10th అవ్వగానే బైబిల్ ట్రైనింగ్ పంపించండి. కానీ అలా పంపించక ఒక దైవజనుడు కుమారుడు సమూయేలు పేరు పెట్టాడు. బైబిల్ ట్రైనింగ్ పంపించకుండా అతను 10th అయినాక ఇంటర్ తప్పటం మొదలుపెట్టాడు. ఇంటర్ తప్పాడని సరే 2-3 సంవత్సరాలు అయినాక ఒక విజయవాడ తీసుకెళ్ళి ఒక 2-3 లక్షలు పెట్టి బట్టల వ్యాపారం పెట్టించాడు. అక్కడ మొత్తం 2-3 లక్షలు నష్టపోయి వెనక్కి తిరిగి వచ్చాడు. తర్వాత అతనికి మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు. దగ్గర 4 సంవత్సరాలు వచ్చినాక ఒక మ్యారేజ్ సెట్ అయింది. ఆ మ్యారేజ్ సెట్ అయినాక ఆ అమ్మాయికి పిల్లలు పడతలేదు. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాలు మ్యారేజ్. అంటే ఇతను తన తండ్రి ఏమన్నాడంటే, నాకు తండ్రికి 30 సంవత్సరాలకి భార్య గర్భం ధరించి ఈ పిల్లడు పుట్టాడు, సమూయేలు అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ తండ్రి పాలు కూడా ఉంగానే దేవుడికి ఇచ్చేయాలి, లేదు 10th క్లాస్ అవగానే బైబిల్ ట్రైనింగ్ పంపించాలి. ఈ 2 చేయలేదు ఆ తండ్రి. పిల్లడి మీద ఆశలు పెంచుకుని బిజినెస్ చేపిస్తున్నాడు, ట్రాక్టర్లు కొని అప్పు చెప్తున్నాడు. సావని ఆలోచన లేదు. పెళ్లి చేసిన పిల్లలు కూడా పుడుతులేదు. ఇక్కడున్న అన్న అట్లా చేయాల ఏం చేసిందంటే పాలు విడవటమే తీసుకొచ్చి దేవుని మందిరములో వదిలిపెట్టేసింది. దేవుని మందిరములో వదిలిపెట్టేసింది. నువ్వేదైనా చేస్తానంటే చేసి చూపించాలి, లేకపోతే అసలు మొక్కుకోకుండానే ఉండాలి. చాలా మంది ఆపద మొక్కులు మొక్కుతారు. ఇంకో ఇది ఇస్తే అది ఇచ్చేస్తే అది ఇచ్చేస్తే ఇది చివరాఖరిగా మొక్కులన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. నాకు రోగం తగ్గితే రక్షణ పొందుతానని చెప్తారు, లేకపోతే రకరకాలైన మొక్కులు మొక్కుతారు. కానీ చివరాఖరికి వాటి అన్నిటిని తీసి పక్కన పెట్టేస్తారు. ఆ మొక్కులు అనేది ఏది గుర్తుకు రాదు. జాగ్రత్త, మొక్కొద్దు, మొక్కులు మొక్కుకోవద్దు. నీ దగ్గర ఉన్నప్పుడు ఇది నీదేగా,
ఈ పొలం అమ్మంగానే ఈ పొలానికి మంచి రేట్ వస్తే ఈ పొలం అమ్మిన డబ్బులన్నీ తీసుకొచ్చి నీకు అప్పు చెప్పేస్తానన్నారు అననయ్య సభ్యురావు. తీరా పొలం అమ్మినాక 10 లక్షలు వచ్చినాక కొంత పొలానికి అమ్మో ఈ 10 లక్షలు ఎత్తుకెళ్ళి దేవుడి పాదాల దగ్గర అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలనుకున్నారు. అనుకుని మనసులో ఇద్దరు ఏకీభవించి అందులో సగం తీసుకొచ్చి పెట్టారు పేతురు పాదాల దగ్గర. పేతురు అన్నాడు, ఇంతకే అమ్మారా మీరు పొలం అన్నాడు. ఇంతకేనయ్యా అని అన్నాడు పేతురు. అప్పటికప్పుడు ప్రాణం విడిచి చనిపోయాడు అంతే పేతురు. అది తెలియకుండా భార్య వస్తుంది, అమ్మా నీ పొలాన్ని ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మేమన్నా. మీరిద్దరు ఎందుకు అబద్ధాన్ని ఇలా ఇద్దరు ఏకీభవించి అబద్ధం ఆడారు ఎందుకని అన్న మాట అన్నాడు. ఆమె కూడా అక్కడికక్కడ ప్రాణము విడిచేసి ఇద్దరు చనిపోయారు దేవాలయంలో. అదిగో మొక్కులు మొక్కొద్దు, ఏదైనా చేస్తానంటే చేసి తీరాలి తప్ప నువ్వు మొక్కులు మాత్రమో మొక్కొద్దు. ఆపద మొక్కులు మొక్కొద్దు. అది ఇస్తే ఇది ఇస్తా, ఇది ఇస్తే అది ఇస్తా, అలా మొక్కులు మొక్కొద్దు. మౌనంగా ఉండు, నిండు మనసుకు దేవుని స్తుతించు. ఎక్కడికి పరిగెత్తవసరలా, ఏ మొక్కులను మొక్కవసరలా. నీ హృదయం దేవుడికి ఇస్తే చాలు, కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. డ్యూటీ చేసే దేవుడు కాదు, నిరంతరం నిన్ను ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. అన్న తీసుకొచ్చి మందిరంలో వదిలేసింది, తను అనుకున్నది నెరవేర్చేసింది, మందిరంలో వదిలేసింది. దేవుడు సావుకుడికి సాగు చేయటానికి, మందిరం పొడవటానికి, సాపులు వేయటానికి, దీపం వేయటానికి, లైట్లు వేయటానికి, లైట్లు తీయటానికి, బాక్సులు బాగు చేయటానికి, ఇది వచ్చిన వాళ్ళందరూ పరిచయం చేయటానికి 3 సంవత్సరాల చిన్న బాబుని పసిపిల్లాన్ని తీసుకొచ్చి వదిలిపెట్టేసిందండి. హల్లెలూయా. నేను ఎదుట పరిచయం చేస్తున్నాడు. ఇదిగో దేవుని పాదాల దగ్గర నీ పిల్లలు పెంచడం నేర్చుకోండి తల్లిదండ్రులారా. ఎక్కడ పెంచాలి? దేవుని పాదాల దగ్గర. దేవుని పాదాల దగ్గర నీ బిడ్డల్ని పెంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేయటానికి నీ పిల్లల్ని పురుకొల్పాలి. వెళ్ళు, దేవుని పని చేయి. దేవునికి ఇదిగో సహకరించు, సావుకులకు సహకరించు, దేవుని పరిచర్యలో ముందుండు అని పిల్లల్ని ఎంకరేజ్ చేసి పంపాలి. అప్పుడే నీ పిల్లలు ఇదిగో క్రమక్రమంగా బాల్యము నుండి దేవుని మాటలు వినటము, ఆలకించటం, నేర్చుకుంటాం, నడుచుకుంటూ ఇవన్నీ అవలంబించబడితే నేర్చుకుంటాడు. బాలుడు నడవలసిన త్రోవనాలు వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనాక కూడా ఆ మార్గంలో నుంచి తొలగిపోడు. నువ్వు నేర్పేటప్పుడే నువ్వు అశ్రద్ధగా ఉండటం, ఆ ప్రార్థన టయానికి కుట్టుకెళ్ళి రారా అని డబ్బులు ఇచ్చి పంపటం, ఆ ప్రార్థనకు టైం అయినప్పుడు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అన్న పిల్లలకు బేతాయించటం, ఆ పిల్లలు పూర్తిగా ప్రార్థనకి దూరం అయిపోవటం జరుగుతూ ఉంటుంది. ప్రేమైన సహోదరులారా, విశ్రాంతి దినాన 7 గంటలకు పిల్లలు రెడీ చేసి సండే స్కూల్కి పంపాలి. 7 గంటలకల్లా వాళ్ళని దేవుని మందిరానికి పంపించేయటం అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటేనే వాళ్ళు ఎప్పుడు ప్రార్థన టైం అవ్వలేదు కానీ నువ్వు పంచే, ప్రార్థన టైం అవ్వలేదు కానీ ఈ పంచే, ప్రార్థన టైం అవ్వలేదు కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు అని నువ్వు చెప్పడం ప్రారంభించావంటే ఇక వాడు నిజనిదానంగా సన్నిధికి దూరమై పోతాడు. ఆలకించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపడం పిల్లలకి అలవాటు చేయండి. అయితే ఆ బాలుడైన సమూయేలును దేవుడు పిలుస్తున్నాడు. బాలుడు కూడా ఎదురు చెప్పలేదండి. అక్కడ ఇస్సాకు 2 చేతులు కట్టేసి కట్టు మీద పడుకోబెడితే, నానా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నామని ఇస్సాకు ప్రశ్న వేయాల. ఇక్కడ సమూయేలు కూడా ఏ ప్రశ్న వేయకుండా రాత్రి పగళ్ళు దేవాలయంలో యాజకుని యొక్క పరిచయం చేస్తూ వస్తుంటే దేవుడు ఆ నమ్మకమైన పరిచర్యను చూసి సమూయేలు పిలవటం మొదలు పెట్టాడు. సమూయేలు అని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుకు తెలియలేదు, ఎవరో పిలిచినట్టుండారని లేచి వచ్చి గబగబా ఏలీ దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అని అడిగాడు. ఏలీ దగ్గరకు వచ్చి పిలిచావని అడిగితే ఏలీ అన్నాడు, నేను పిలవలేదు, మళ్ళీ పడుకో అన్నాడు. మళ్ళీ పడుకున్నాడు. అట్లా 3 సార్లు పిలవగా అదిగో ఏలీ అన్నాడు, ఈసారి పిలిస్తే కనుక చిత్తము నేను ఇక్కడ ఉన్నానయ్యా, చెప్పయ్యా అన్నాను అన్నాడు. వెళ్ళి పడుకున్నాడు. సమూయేలు సమూయేలు సమూయేలను 3 సార్లు దేవుడు పిలవగా అప్పుడు చిత్తం నేనున్నానయ్యా ఇక్కడ అనగానే
ఇదిగో నీ పక్కనున్నాడే ఏలియా కుమారులు, నీకులాగా ఏలియా కుమారులు లేరు. సంఘానికి వచ్చేవాళ్ళు, చర్చికి వచ్చే స్త్రీలను పాడు చేసేవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు భోజన పదార్థాలు ఏదైనా తీసుకొస్తే మొత్తం వాళ్ళు దోసుకుని ఇంట్లో దాచుకుంటున్నారు. అలాంటి యాచకుని పిల్లల్లాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి నేను శిక్ష పంపిస్తున్నాను. ఆ మాట ఏలియాకు చెబుతూ తన కుమారుల గురించి చెప్తూ ఏలియా బాధపడతాడని నీకు చెప్తున్నాను. సమూయేలు, నువ్వు ఏలియాకు చెప్పు, ఏలియా కుమారులు పాడైపోయారు, దైవజనుల కుమారులే పాడైపోయారు. ఏడ్చి కన్నీరు కాచి కన్న పిల్లడు దేవుడు స్వరం వింటున్నాడు. దైవజనుడు అనబడుతున్న వాక్యం బోధిస్తున్న వారి పిల్లలేమో ఇదిగో వ్యభిచారులైపోయారు. ఏమైపోయారు? వ్యభిచారులు. దేవుని మందిరము, దేవుడు మనతో ఉండాడు అనుకుంటూనే పాపములో పడిపోతూ, మేము ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం కదా, మేము ఇక్కడే ఉంటున్నాం కదా అనుకుంటున్న వాళ్ళు పాపంలో పడిపోయారు. ఇదిగో ఇదిగో దేవుని మందిరానికి మేము వెళ్ళాలి అన్న ఆనందంతో, సంతోషంతో పరుగునెత్తుకొచ్చి ప్రార్థన చేసుకున్న వారి బిడ్డలేమో ప్రవక్తలయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు. ఇదిగో రాజులను అభిషేకించేవాడు. సౌలు రాజును అభిషేకించాడు, దావీదు రాజును అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త అనేక మందికి 4 ప్రాంతాలు, గిల్గాలులోను, రామాలోను, బెత్లెహేములోను 4 ప్రాంతాల్లో ఆయన న్యాయవాదిగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు. ఇదిగో గొప్ప యాజకుడుగా కూడా సమూయేలు వాడబడ్డాడు. హల్లెలూయా. సమూయేలులాగా నీ బిడ్డను నువ్వు తయారు చేయాలి. సమూయేలులాగా నీ బిడ్డను పెంచాలి. దేవుని సన్నిధులకి నడిపించటంలో పిల్లల్ని బాగా కేర్ తీసుకోవాలి. పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు ఇక దేవుని మార్గంలో నడుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన రూపుదిద్దాడు, రక్తపు మడుగులో ఉన్నప్పుడు ఆయన కాపు కాశాడు. ఇదిగో ప్రియమైన సహోదరి, 12 నెలలు నిండినాక దయా కిరీటము ధరింపచేశాడు. ఇంకా ఆయన అధికమైన సంవత్సరాలు దేవుడు అతడికి అనుగ్రహిస్తున్నాడు. సమూయేలులాగా ఇక నువ్వు పెంచటమే నీ బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటున్నాడు. కానీ నీవు కూడా లాజరు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు ఆయన? రాయను మీరు తీయండి అన్నాడు. ఏమన్నారు? రాయను పక్కకి దొర్లించండి, సమాధి రాయి పక్కకు దొర్లించండి. లాజరు బయటకు రాని దేవుడు పిలిచాడు. సమాధి రాయేమో మనుషులు దొర్లించాలి. మహత్యం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. లాజరు బయటకు రమ్మంగనంగా లాజరు బయటకు వచ్చాడు. అంటే నీ వంతుగా నీ బిడ్డని మంచి భయభక్తులు పెంచడం నీ వంతు. కాపాడటము, దీర్ఘాయుష్మంతుడిగా చేయటము, ఆయన అధికమైన సంవత్సరాలు ఆ బిడ్డకి ఇవ్వటము, దయాకిరీటం ఇవ్వటము ఆయన వంతు అయి ఉన్నది. నీ వంతు నడిపించటం నీ వంతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరు రాయిని తొలగిస్తే అద్భుతం చేసింది దేవుడు. నీ పని నువ్వు చేయాలి, దేవుని పని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా సహోదరి సహోదరులారా, వాళ్ళకే కాదు ప్రతి ఒక్క తల్లిదండ్రులకి యవన కాలంలో డ్రగ్స్ కి అలవాటు అయిపోతున్నారు. యవన కాలంలో మత్తు పదార్థాలకు అలవాటు అయిపోతున్నారు. పేకాట, సిగరెట్లు, గుటకాలు, ఒక్కొక్కరు పేదవింతంతో ఆవుడైపోతుంది. పిచ్చి చాట్లు చేస్తున్నారు, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు. నీకు ఇచ్చిన ఆయుష్ను ఇదిగో నీకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇస్తే నీవు తినగోడని తిని తాగగోడని తాగి అర్ధాయుష్ను తెచ్చిపెట్టుకుండా చాలా జాగ్రత్త. పిల్లలు పాడైపోతున్నారు. యవనస్తులు వివాహాలు అవికృతమై మత్తు పానీయాలకు అలవాటు అయిపోతున్నారు, గుటకాలకు అలవాటు అయిపోతున్నారు. ఇదిగో తల్లిదండ్రులు మంచిగా పెంచడం అలవాటు చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాల్యము నుండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచితే
ఆ పిల్లలు గొప్ప ప్రయోజకులు అవుతారు. తల్లిదండ్రుల మాట వింటారు. ఇదిగో తల్లిదండ్రుల మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇవ్వబట్టి నీకొక కుమారుడు కలిగాడు. తల్లి గర్భంలోనే రూపించారు. తన దీన స్థితిలో రక్తం మడుగులో ఉండగా ఆయన కాపాడారు. ఆయన చూపు ఆ బిడ్డ మీద పడింది. నీ వంతుగా మంచిగా పెంచడం అలవాటు చేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా సహోదర సహోదరురా, ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు కానీ, ఆయన జాలి చూపే దేవుడు కానీ, ఎవరి మీద కోపపడే దేవుడు కానీ కాదు. మనకుంటే ఆయన కోపాలు, కక్షలు, పగలు దొరికితే ఏళ్ళ కాలం మింగేదమని చూసే మనుషులు అండి. మనిషి నిలువెల్ల విషయమేనండి. మామకి కూరలోనే ఉంటుంది కానీ మనిషికి ఎక్కడ ఉంటుంది? నిలువెల్ల విషయమే. ఆ నిలువెల్ల విషపు జీవితాన్ని దేవుడు పవిత్రపరుస్తున్నారు, పరిశుద్ధపరుస్తున్నారు, నూతన పరిచి ఆయన ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని మనందరూ దేవాత దేవుడు ఆశీర్వదించి దీవించినగా. అందరూ ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థన చేసి దాని చేత కట్ చూపిద్దాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి యొక్క మందున మా కన్న తండ్రి సర్వశక్తి మంతుడా, అయాలకి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత, స్తోత్ర. భూమి మీదకి వచ్చి ఒక క్షణమైన గడవ కృప నుంచి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు అయ్యా. తల్లి గర్భంలో నుంచి మమ్మల్ని రూపుదిద్దిన దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైనది లోకం లేదు లేదయ్యా. సమస్తము సాధ్యమేనయ్యా. దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. సర్వోన్నతుడానికి వందనాలు. గగనబాలకము చాలా కెమెరా వచ్చి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. తల్లిదండ్రులకు నుంచి జ్ఞానము పిల్లలను వచ్చి రక్త సంబంధుల బంధువులు ప్రతి ఒక్కరిని తీర్చారు. దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు. నూతన ఆనందాన్ని, నూతన స్నానైన సంతోషాన్ని అతనికి వచ్చి గడిచిన 12 మాసాలు సజీవంగా మీరు ఎక్కడ చాటున భద్రపరిచిన దేవ, కాచి కాపాడిన దేవ, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం. అతని జీవితంలో మరొక సంవత్సరం ఇచ్చినందుకు కృతజ్ఞత, స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దలు దయ్యంతును, మీ దయ్యంతును అతడు వృద్ధుల కృతజ్ఞత వచ్చి మనుషుల దయ్యంతును, నానైన జ్ఞానమంతును, ఓసి అందును మీరు వృద్ధులన్నట్టుగా వాక్యం సెలవిస్తున్నాయి. ఆ బిడ్డ కూడా ఓసి అందు, జ్ఞానమంతులో, మనుషులు దయ్యందు, దేవుని దయ్యందు వృద్ధులే కృతజ్ఞత ఇచ్చేది. ఆశీర్వదించండి, దీవించండి, మీ మహిమకు కప్పు బలపరచండి. ఏ స్నానైనా అడిగి వైపు నుంచి నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.